వెల్కమ్ టు మైట్రీ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనము. అవునండి, మరి చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు. అవునండి, యేసయ్యను తెలుసుకోవడమే మరి యేసయ్య మరి ఆ ప్రదేశంలో ఆ చీకట్లో ఉన్న ప్రజలకి గొప్ప వెలుగుగా మరి వచ్చినట్లుగా, అలాగే మరణ ఛాయలో మరణము ఏలుబడి చేస్తున్న ప్రజల మీదకి మరి ఆయన వెలుగు వచ్చినట్టుగా, ఆయన జీవం వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, యేసయ్యను తెలుసుకోవడమే మరి జీవం అండి. మరి ఆయనే మరి ఈ లోకమునకు మరి వెలుగై ఉన్నారండి. కాబట్టి మరి యేసయ్య అంటున్నారండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అవునండి, మరి యేసుప్రభు వారి ద్వారానే మరి నిత్య జీవము. మరి ఎవరైతే మరి ప్రభువారిని మరి నమ్ముకుంటారో, మరి ప్రభువారి నామంలో బాప్టిజం తీసుకుంటారో వారికి పరలోక రాజ్య ప్రవేశం ఉంటుంది అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, మరి తండ్రి ఈ లోకమును ఎంతో ప్రేమించారు కాబట్టి మరి ఆయన కుమారుణ్ణి మనకి బహుమతిగా మరి మనకి పంపించడం జరిగిందండి. అవునండి, మరి ఈరోజు మరి నా జీవితం కూడా ఒకప్పుడు చీకట్లోనే ఉంది, కానీ మరి యేసయ్య మరి నా జీవితంలోకి గొప్ప వెలుగుగా వచ్చారండి. మరణ ఛాయలో మరణ ప్రదేశంలో మరి ఉన్న నాకు మరి యేసయ్య ద్వారా గొప్ప వెలుగు ఉదయించిందండి. అవునండి, ఇంకా మీరు యేసయ్యని నిజరక్షకునిగా అంగీకరించలేదా? మరి అంగీకరించండి. ఎందుకంటే యేసయ్య ద్వారానే మరి మనకి పరలోక రాజ్య ప్రవేశం, నిత్య జీవము మరి మనకి అనుగ్రహించబడిందండి. ఓకేనండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయనా ప్రభా, మీరు మా జీవితంలోకి వెలుగుగా వచ్చిన విధానమును బట్టి వందనాలు తండ్రి. ఇంకా ఎవరైతే మిమ్మల్ని నిజరక్షకుడుగా అంగీకరించలేదో వారు మిమ్మల్ని అంగీకరించడానికి సహాయం చేయండి నాయన. వారి జీవితాలలో గొప్ప వెలుగుగా ఉండమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.